హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర క్లిప్ అయితే విరిగిపోయిందండి. విరిగిపోయిన క్లిప్ని నేను ఎట్లా తయారు చేశానో వీడియో మొత్తం చూడండి. నేనైతే ఈ క్లిప్ని మొత్తం అవి ఉన్నవి కూడా తీసేసానండి. నా దగ్గర ఒక అమ్మవారి దండ ఒకటి ఉంది. అది డాలర్ అండి. డాలర్ దండ విరిగిపోతే ఆ డాలర్ దానికి సెట్ చేశానండి. ఎలా చేశానో వీడియో మొత్తం చూడండి. నాకైతే ఈ డాలర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను పడేయడం ఇష్టం లేక ఆ క్లిప్కి అవి కొన్ని ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఫెవిక్విక్ వేసి ఆ రెండింటిని ఒకటి చేసా. చూడండి ఎలా క్లీన్ చేశాను. అవన్నీ తీసేసి ఫెవిక్విక్ వేసానండి. ఆ జెల్ వేసి కొంచెం సేపు ఆ క్లిప్ అట్లాగే అతికిచ్చేసారనుకోండి, కొంచెం సేపు ఫస్ట్ అయితే అతుక్కోదండి. దాన్ని అలాగే పెట్టేయాలి. కొంచెం సేపు కొంచెం గాలి ఆడాలి. అది కొంచెం గాలి ఆడాక అట్టే పెట్టామనుకోండి, అవి రెండు బాగా అతుక్కునేస్తాయి. తర్వాత మనం పెట్టుకున్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. ఆ డాలర్ని పడేయడం ఇష్టం లేక నేను దాన్ని అట్లాగే పెట్టి చాలా రోజులు అట్టే పెట్టున్నాను. ఈరోజు దానికి సెట్ చేసా. సూపర్ అంటే సూపర్గా ఉందండి. పెట్టుకోలేదు, నేను ఒక వీడియోలో పెట్టుకుంటాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది, నాలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చాలా వరకు వెనుకబడిపోయాను నేను. ప్లీజ్ 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 అయినా సపోర్ట్ చేస్తున్నారనుకోండి. అలా అని కాదు, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లాస్ట్కి ఇలా వచ్చిందనమాట అమ్మవారి డాలర్ క్లిప్. నాకైతే బాగా నచ్చింది. క్లిప్కి అసలు ఆ డాలర్కి సపోర్ట్ ఏం లేదు వెనక కూడా. అయినా నేను కొంచెంసేపు అతికిచ్చాను. అది ఉంటుందో లేదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారి డాలర్ ఎలా ఉంది? ప్లీజ్ సపోర్ట్ మీ.